జీటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివనామస్మరణతో మార్మోగిన నగరం, భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. బీచ్ లో కుంభాభిషేకం నిర్వహించిన టీఎస్ఆర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వసిద్ధం. ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. మెంటాడ స్వయంభూ శివయ్యను దర్శించుకున్న మంత్రులు. భక్తులకు సకల సదుపాయాలు చేయాలని కమిటీ సభ్యులకు సూచించిన కొండపల్లి. విశాఖ సాగర తీరం శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసే కోటిలింగాల కుంభాభిషేకం పూజా మహోత్సవం ఈ సంవత్సరం కూడా కాళీమాత ఆలయం ఎదురుగా నిర్వహించబడింది. శివయ్య అభిషేక కార్యక్రమంలో టీఎస్ఆర్ పాల్గొని స్వయంగా భక్తులతో పంచామృత అభిషేకాలు జరిపించారు. వాటితో పాటుగా కుంభమేళా నుండి పవిత్ర గంగా జలాన్ని రప్పించి పరమశివునికి అభిషేకాలు ఆచరించారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్ మాట్లాడుతూ విశాఖ ప్రజల కోసం గత 40 సంవత్సరాలుగా ప్రతి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లో ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దైవానుగ్రహాన్ని చేరువ చేస్తున్నానని సంతృప్తి కలుగుతుందన్నారు. పంచామృతం, సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో భక్తులే స్వయంగా పరమశివునికి అభిషేకం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం నుండి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నామని వాటి వివరాలు వెల్లడించారు. కైలాస ఘట్టం నాటికతో ప్రారంభమయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రంతా జాగరణ భక్తులకు ఆధ్యాత్మికతను చేరువ చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. శంఖమున శుభకర తీర్థమైన విషం ఓం నమః శివాయ. కోటి శివలింగాలని సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు 39 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ సముద్ర తీరాన కుంభాభిషేకం ఏర్పాటు చేసి నేను స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను, ప్రజల చేత చేయిస్తున్నాను, ప్రజలకు పుణ్యం పంచిపెడుతున్నాను. ఈ సంవత్సరం విశేషం, ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ప్రాంతంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయడం అంటే ఖచ్చితంగా ఈశ్వర శక్తి, ఈశ్వరు యొక్క ముక్తి మనకి ఇచ్చేటువంటి అద్భుతం అని చెప్పాలి. ఈ సంవత్సరం మరొక ప్రత్యేకత ఏమిటంటే గుమ్మడి గోపాలకృష్ణ గారు మీకు తెలుసు, ఆయన ప్రఖ్యాతి నటుడు. ఆయన యొక్క కంఠం, ఆయన పద్యాలు పాడినా కూడా అందరూ కూడా ఒళ్ళు గగరుపాటు చెందుతుంది. సో ఆయన ఈరోజు ఓం నమః శివాయ అనే ఒక టైటిల్తో దృశ్య కావ్యం, అంటే మామూలుగా ఒక ప్రోగ్రాంలో ఒక నాటకం ఉంటుంది, లేదా ఒక నృత్యం ఉంటుంది, లేదా ఒక గానం ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఓం నమః శివాయలో అన్నీ కంబైన్ చేసి గుమ్మడి గోపాలకృష్ణ గారు కంప్లీట్గా ఒకవైపు పద్యాలు, పాటలు, నృత్యాలు, కావ్యం, అన్ని నాటకం అన్ని వ్యక్తీకరించి అద్భుతంగా అమోఘంగా ప్రజలకి అటువంటి అవకాశం. సాక్షాత్ కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు సాయంకాలం ఇక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదించేటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. దైవం ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉంటాడు అని చెప్తారు. 40 సంవత్సరాలుగా కోటి శివలింగాలతో ఆ రోజున మనం రామాయణంలో చదువుకున్నాం, నిత్య నవకోటి లింగార్చన చేశాడు రావణ బ్రహ్మని. అటువంటి యొక్క దీక్షతో కోటి శివలింగాలను ప్రతిష్ఠించి అందరికీ అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కలగజేసినటువంటి
మరి భూలోక శివస్వరూపం అని మేమందరం కూడా భావించేటువంటి గౌరవనీయులు కళాబంధు శ్రీ సుబ్బరామరెడ్డి గారు ఈ రోజున మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఆయన సంకల్పమే ఓం నమ శివాయ నాటకం. ఇది నాటకం కాదు, దీంట్లో అనేకమైనటువంటివి ఉంటాయి. ఒక సంగీత నిష్ణాతుడైనటువంటి ఒక నారద పాత్రలో వచ్చి అద్భుతమైన సంగీతాన్ని గానం చేస్తాడు. సౌమ్య అనే అమ్మాయి ప్రఖ్యాత నర్తకీమణి, ప్రపంచవ్యాప్త నర్తకీమణి తన బృందంతో 15 మంది బృందంతో చక్కటి శివ కళ్యాణాన్ని ప్రజెంట్ చేస్తుంది. లింగోద్భవం ఎలా జరిగింది ఇవన్నీ కూడా ఈ దృశ్య కావ్యంలో మేము చూపించదలుచు. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు శివస్వరూపం ఎందుకు భావిస్తామంటే శివుని హృదయాన నిల్పుచు చిత్తశుద్ధి జపము తపముగా సల్పెడి సౌమ్యగుణుడు దానశీలత భూలోక ధర్మమూర్తి సుబ్బరామరెడ్డి నీకు శుభము శుభము సుబ్బరామరెడ్డి శుభము నీకు శుభం భూయాత్. ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహరావు విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్ 8లో ప్రవచించిన సహనమే శ్రీరామ రక్ష ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వైశాఖి స్టోర్స్ పార్క్ లో వేములపల్లి కళాక్షేత్రం వేదికగా జరిగిన గరికపాటి ప్రవచనం ఆధ్యాత్మికతను రెట్టింపు చేసింది. అది విన్న ప్రేక్షకులు తన్మయంతో పులకరించారు. ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట కష్టం కలుగుతుందని, ఆ సమయంలో ఓర్పుగా ఉండి ఆ కష్టాలను ఎదుర్కొన్న తర్వాత తప్పకుండా మంచి రోజులు వస్తాయన్న భావనతో ఆయన ప్రసంగం వీణుల విందుగా సాగింది. దొరుకుతుంది, అందరూ శ్రద్ధగా వినాలి. ఆయన మన మురళీనగర్ రామాలయం షిరిడి సాయిబాబా ఆలయానికి 2 సార్లు రావడం జరిగింది. సాయిబాబా దేవాలయం వారు చాలా వైవిధ్యభరితమైన అంశం మీద మాట్లాడమని అడిగారు. ఇవాళ సమాజంలో ఆందోళనలు, అసహనాలు ఎక్కువవుతుండడం వల్ల సహనమే శ్రీరామ రక్ష అనే అంశం మీద మాట్లాడమని అడిగారు. దానికి నేను యథాశక్తి మన పురాణ సాహిత్యం, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచి అనేక ఉదాహరణలతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి వేల సంఖ్యలో జనం హాజరవ్వడం, కార్యకర్తల యొక్క ప్రచార ఫలం, మీడియా వారు ప్రచారం చేసినటువంటి విధానం, ఇటువంటివి జరుగుతూ ఉంటే ఏ కొద్ది మందిలో మార్పు వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే భావిస్తాను. సెలవు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్కే బీచ్ లో సందడి వాతావరణం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి శివలింగాల కుంభాభిషేకం ఒకవైపు, పర్యాటకుల సందడి మరోవైపు కన్నుల పండుగగా కానవచ్చింది. నేటి శివరాత్రి, రేపటి పుణ్యస్నానాల ఏర్పాట్ల వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. హరహర మహాదేవ, శంభో శంకర, సాంబశివ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యావత్ శైవ క్షేత్రాలతో పాటుగా యావత్ విశాఖ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ సాగర తీరం ఒడ్డున డాక్టర్ టి సుబ్బరామరెడ్డి ఏర్పాటు చేసినటువంటి అభిషేక కార్యక్రమాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు కోటి శివలింగాల అభిషేకం అంటే ఆషామాషి విషయం కాదు. సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా సుబ్బరామరెడ్డి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ లో ఒకవైపు సాగర తీరం, మరోవైపు సువిశాల వాతావరణం ఉండడం అయితే కనుక భక్తులు తామంతటా తాము స్వహస్తాలతో శివయ్యకు అభిషేకాలు చేస్తూ తరిస్తూ వస్తున్నారు. దీనంతటికీ కూడా ముఖ్య కారణం డాక్టర్ టి సుబ్బరామరెడ్డి అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇటు విశాఖ వాసులందరికీ కూడా శివరాత్రి అంటే ఒక ప్రత్యేక దినంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. విశాఖ సాగర తీరంలో సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రుద్రాభిషేకం అయితే కనుక ఇప్పటికే దశ దిశలా వ్యాప్తి చెందింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో హాజరయ్యి శవయ్యకు నేరుగా వివిధ ద్రవరూప పూల, అదేవిధంగా
ఇటు పళ్ళ రసాలతో అయితే కనుక అభిషేకాలు చేస్తూ వస్తున్నారు. అయితే స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఆ భాగ్యాన్ని భక్తులు కలిగిస్తున్నటువంటి టీఎస్ఆర్కి అయితే కనుక నిజంగా అందరూ కూడా అభినందనలు తెలియజేసిన నేపథ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇటు సెలబ్రిటీస్, అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యంలో పాల్గొంటుంటారు. వచ్చి తమ స్వహస్తాలతో అయితే కనుక అభిషేకం చేస్తూ ఉంటారు. ఒకవైపు సువిశాల సాగర తీరం, అదేవిధంగా సువిశాల వాతావరణం నడుమ జరిగే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంటుంది. అంతేకాకుండా జాగరణ సమయంలో కూడా ఇక్కడ విశాఖ వాసులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శివరాత్రి, ఈరోజు నైట్కి అయితే కనుక విశాఖ ఎక్కడైతే అభిషేకాలు జరుగుతున్నాయో ఆ పక్కనే ఒక భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. భారీ స్టేజ్ మీద కూడా ఈ శివరాత్రికి సంబంధించినటువంటి విశేషాలు తెలియజెప్పే దృశ్య రూప శివరాత్రి నాటక మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సుబ్రహ్మరెడ్డి ఇటీవలే తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా రావడం జరిగింది. కళాబంధుగా పేరుగాంచినటువంటి టీఎస్ఆర్ అయితే కనుక ఇంకా కళాకారులకు మరింత చేరువవుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చూస్తున్నాము, 1 శివలింగాలకు పైగా ఉన్నటువంటి ఆ లింగాలకు అభిషేకం చేయడం ఆశమించి కాదు. యావత్ అంతరాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖలో జరిగే శివరాత్రి మహోత్సవం చేరువవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇటు పోలీస్ బందోబస్తు కూడా వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే కనుక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జాగరణ అనంతరం జరిగేటువంటి ఈ పుణ్య స్నానాలకైతే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా ఇతర సంయుక్త శాఖలతో సమన్వయం అయిన తర్వాత అయితే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఎక్కడ కూడా స్నానాలకు వచ్చే భక్తులు చాలా దూరభారాల నుంచి విశాఖ సాగర తీరానికి వస్తూ ఉంటారు. ఆ వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రసాద వితరణ, అదేవిధంగా ప్రసాద వితరణతో పాటుగా లేడీస్ స్నానం చేసిన తర్వాత వాళ్ళు దుస్తులు మార్చుకోవడానికి అయితే కనుక ఒక ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా గత సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అయితే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేసేవానికి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి భారీ కార్యక్రమాల ఏర్పాట్లు అయితే కనుక పోలీసులు చాలా ముమ్మరమైన గస్తీ కాసే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడి నుంచి ఇటువైపు అనుమతి ఉంది, అదేవిధంగా ఎక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ పూర్తిగా గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఎదురు కూడా శివరాత్రి, అదేవిధంగా శివరాత్రి మహోత్సవ జాగరణ కార్యక్రమం అనంతరం జరిగే పుణ్య స్నానాల కార్యక్రమం కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా కూడా సుఖంగా జరగాలని మన జీటీవీ నుంచి కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం, ఆర్కే బీచ్ నుంచి. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికలు అనేది ఫిబ్రవరి 3వ తారీఖు నోటిఫికేషన్ నుంచి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎల్లుండి 27/2/2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ 3 ఉమ్మడి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో జరుగుతుంది. ఈ ఎన్నికలు అనేది ఈ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము, అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతే కాకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ద్వారా మనము ప్లాన్ చేయడం జరిగింది. గిరిజన ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పారమ్మ తల్లి ఉత్సవాలకు ఆలయ కమిటీ అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పారమ్మ కొండపై వెలిసి ఉన్న పారమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున నిర్వహిస్తారు. సుమారు 2 కిలోమీటర్లు 30,000 మెట్లు కాలినడకన వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పార్వతీదేవి తలపై పరమశివుడు యోగ నిద్రలో రూపులో విగ్రహం ఉండడం ఈ ఆలయ విశిష్టత. అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సుమారు 150 మంది పోలీసులతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సాలూరు, పాచిపెంట మండలాల నుంచి భక్తులు సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొండపై మంచినీటి సదుపాయం, ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. పాచిపెంట, సాలూరు మరియు ఇతర ప్రాంతాల నుంచి ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఎవరైతే ఈ పాచిపెంట మండలం ఈ పారమ్మ తల్లి గుడికి విచ్చేస్తున్న భక్తులకు అందరికి కూడా మా పార్వతీపురం జిల్లా పోలీస్ శాఖ తరపున పేరు పేరున నమస్కారాలు. ఈ పర్వదినం పురస్కరించుకొని మా పోలీస్ శాఖ తరపున సుమారు 150 మందితో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా వాళ్ళకి సరిపడు పార్కింగ్ ప్లేస్ నిర్దేశించడం జరిగింది. అలాగే మొత్తం మనకి ఇప్పుడు కూడా భక్తులందరికీ సర్వేలెన్స్ నిమిత్తం సీసీ కెమెరాలు, అలాగే డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శృంగవరపుకోట మండలంలో గిరిజన గ్రామాలైనటువంటి దారపర్తి, దుంగాడ గ్రామాలలో పిల్లలకు విష జ్వరాలు ప్రబలడంతో వారిని ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారి ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులను పలకరించి వారి యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పిల్లలకు సాధారణ వైరల్ ఫీవర్ అని, వీరిని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని, ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. వేరే హాస్పిటల్ ఎస్కోట విజిట్ చేయడం రీజన్ ఏంటంటే మా చిల్డ్రన్కి సంబంధించి ఫీవర్ విత్ ర్యాష్
అనేది రావటం జరిగింది. ఈ నేపథ్యంలో పిల్లలంతా కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అందువల్ల నేను ఇక్కడ వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ స్థితిగతులు కనుక్కొని వాళ్ళకి ఏం సర్వీస్ అందించాలి, వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి నేను విజిట్ చేసి అవన్నీ కూడా అవగాహన తెచ్చుకుని ఫీల్డ్ లెవెల్లో ఏం యాక్టివిటీ తీసుకోవాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా ఏం చేయాలి, టెస్ట్ పరంగా ఏం చేయాలి అనే నేపథ్యంలో ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది అండి. మోరోవర్ పిల్లలంతా సేఫ్, బట్ సీజనల్ చేంజెస్ వల్ల ఫీవర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ ఫీవర్ విత్ ర్యాష్ అనేది రావడం జరిగింది. శాంపిల్స్ అన్ని తీసి విజయవాడ పంపిస్తున్నాము. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మా లెవెల్లో మెడికల్ అండ్ హెల్త్ పరంగా తీసుకున్నాము. మోరోవర్ ఇంకా మా హైర్ అథారిటీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యి, మా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యి అవన్నీ కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండి భక్తులు శివాలయాల్లో బారులు తీరారు. స్వామివారికి ప్రీతికరమైన అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు శివాలయాల్లో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెందుర్తి మండలంలో పినగాడి గ్రామంలో కొలువైన శ్రీ గణేశ పార్వతి చోడేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు ఆచరింపజేసి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన రుద్రాక్ష మాలలను భక్తులకు శాసనసభ్యులు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకున్నానన్నారు. శివరాత్రి పర్వదినాన రుద్రాక్షలను భక్తులకు అందజేసే భాగ్యం కల్పించిన పినగాడి ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా శివనామ జపంతో ఓరెత్తిపోతున్న మన భారతదేశంలో మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ముందు నేను అప్పికొండ శివాలయానికి వెళ్ళాను. అక్కడి నుంచి ఒక్కో గుడి చూసుకుంటూ ఇప్పుడు పెనగాడిలో ఉన్న ఈ శివాలయానికి వచ్చాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వర్తించడంతో పాటు ఎప్పుడు ఆనవాయితీగా అరగోపాల్ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏదైతే ఇక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉంటారో అవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి. రుద్రాక్ష పంపిణీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది వాళ్ళ చేతుల మీదుగా. నాకు కూడా పుణ్యంలో వాటా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా హరిగోపాల్ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున అభినందిస్తూ, మరి ఆ శివురాజ్యం లేనిదే చేయమైనా కుట్టదంటారు. ఆ శివయ్య ఆశీస్సులు ఈ దేశానికి, రాష్ట్రానికి, మరి ముఖ్యంగా మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాత్రులు కూడా దీపారాజనతో అనేక మంచి కార్యక్రమాలు, ఆఖరికి రేపు సముద్ర స్నానాలతో ముగింపు జరుగుతుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పరమశివుడు ధర్మ పరిరక్షణకు ప్రతిరూపమని, ఆయన ధ్యానం సర్వశ్రేష్కరమని నగర పోలీస్ కమిషనర్ సంకభ్రత భాక్షి అన్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన శత జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమశివుని స్మరణ సంపూర్ణ విజయసిద్ధిగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారిల ఆధ్యాత్మిక సేవ వర్ణింపసఖ్యం కాదన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారిల ప్రతినిధి రాజేశ్వరి మాట్లాడుతూ మహాశివరాత్రి లోకానికి అత్యంత ముఖ్యమైన రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నాకు దేవుడు వచ్చేసి పరమ శివుడు. మన ఆంధ్రప్రదేశ్లో మన ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది. అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం, మా కర్నూలు చూసినా అక్కడ మహానంది, శ్రీకాళహస్తి చిత్తూరులో, కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో, ఇక్కడ పట్టిసీమ, మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి, ఎక్కడ చూసినా శివక్షేత్రం ఉంది. నాకు పరమ దేవుడు శివుడు
శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. మా వైఫ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయి అడుగుతారండి, ఇక్కడ శివ టెంపుల్ ఎక్కడ ఉంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి రాత్రి స్వయం పోయి పూజ చేస్తారండి. అప్పుడు వరకు నీళ్లు కూడా త్రాగరండి, అంత భక్తి ఉంది. శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ అనేవి ప్రతి ఒక్క భక్తుడికి కూడా పాపాలని పోగొట్టుకోవడానికి ఒక మంచి ఉపాయాలుగా భక్తి మార్గంలో మనం ప్రగాఢ నమ్మకం అనేది ఉంది. ఈ మహాశివరాత్రి నాడు అంటే మన భారతదేశంలో మనం జరుపుకునేటువంటి ప్రతి ఆధ్యాత్మిక పండుగ కూడా దేవీ దేవతల పండుగ. మన చరిత్రను సచ్చరిత్రగా మలుచుకోవడానికే మనం చేసుకుంటాము. దేవతల చరిత్రను, వాళ్ళ గుణాలను కూడా మనం మనసారా అభినందిస్తూ ఆ రోజు ఆ పూజ చేస్తూ ఆ నైవేద్యం పెడుతూ ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాము. యావత్ ప్రపంచంలో కూడా పరమశివుని యొక్క స్మృతి చిహ్నాలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పరమేశ్వరుడు యొక్క ఆ వెలుగుని మనందరికీ కూడా చూపించడానికి అక్కడ మనం భారతదేశంలో ముఖ్యంగా జ్యోతిర్లింగాలను పూజిస్తూ వస్తున్నాము. గాజువాక నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాల ప్రత్యేక పూజల్లో కుటుంబ సమేతంగా గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత నిష్ఠతో జరుపుకుంటున్న భక్తులందరికీ ఆ దేవదేవుని అనుగ్రహం కలగాలని, అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో 11వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణిలు దర్శించుకున్నారు. స్వయంభూగా వెలిసిన దేవాలయం కావడంతో కోరిన కోరికలు తీరుతాయన్నది ఈ ప్రాంతవాసుల విశ్వాసం. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆత్మసంతృప్తినిచ్చిందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. శివరాత్రి మహోత్సవం ఈరోజు జైతి గ్రామం మెంటాడ మండలం విజయనగరం జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద యాత్రగా జరుపుకుంటారు. సుమారు 15,000 మంది వివిధ గ్రామాల నుంచి ఇక్కడ శివాలయం విజిట్ చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి దర్శనం తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఆలయ కమిటీ అవ్వచ్చు, స్థానిక పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ 5,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తూ ఈ శివరాత్రిని పెద్ద ఎత్తున చేయడం కూడా చాలా సంతోషకరమైన మంచి విషయం. ఎందుకంటే ఈరోజు భక్తులు వేరే వేరే ప్రదేశాల నుంచి వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు అందించి వారి పండుగ వాతావరణం కల్పించి ఒక యాత్రలో ఈ గ్రామస్తులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామస్మరణతో మార్మోగిన నగరం, భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు. బీచ్ లో కుంభాభిషేకం నిర్వహించిన టీఎస్ఆర్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వసిద్ధం. ఏర్పాట్ల వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. మెంటాడ స్వయంభూ శివయ్యను దర్శించుకున్న మంత్రులు. భక్తులకు సకల సదుపాయాలు చేయాలని కమిటీ సభ్యులకు సూచించిన కొండపల్లి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.